జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీ ముందుకి మళ్ళీ నవరాత్రి సిరీస్ తీసుకొచ్చేసాను. సో ఇంకొక 1 వీకే ఉంది కాబట్టి నా దగ్గర కూడా అస్సలు టైం లేదు. సో కొంచెం డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. అండ్ ఇంకొన్ని పనులు ఉన్నాయి చాలా, కొన్ని డెప్త్గా క్లీన్ చేసేవి ఇంకా కొన్ని ఉన్నాయి. అండ్ కొన్ని డెకరేషన్స్ ఇవన్నీ నేను కొన్ని సిరీస్గా నేను తీస్తూ మీకు వీడియోస్ పెడుతుంటాను. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. చలో, ఇది నేను చూసారో లేదో నా బ్లాగ్స్లో, ఇది కృష్ణుడిది. ఇది ఒక ఫోమ్ షీట్ మీద నేను ప్రింటింగ్ చేయించుకున్నాను అనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు ఇది. సో ఇలా ఉందన్నమాట. ఇది యాక్చువల్గా ఇక్కడ ఈ వాల్కి ఉండింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ అమ్మవారు డెకరేషన్ ఇదంతా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి తీసి ఇక్కడ మాకు ఆల్రెడీ ఒక విండో ఉంది కాబట్టి ఇది ఎప్పుడూ క్లోజే అనమాట, ఎప్పుడు క్లోజే ఉంటుంది. సో ఇక్కడ మేము దీన్ని పేస్ట్ చేసేసి దీనికి మంచిగా కృష్ణుడికి కొన్ని మిరర్స్, దండలకి కొన్ని తలుపులు, టిక్లీస్ ఇవన్నీ కొంచెం పేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంటారు కృష్ణుడు మన డెకరేషన్ తర్వాత. తనకి కొన్ని అద్దాలు ఇవన్నీ పెట్టిన తర్వాత ఎలా ఉంటారో మన చిన్ని కృష్ణుడు చూద్దాము. ఈరోజు ఫస్ట్ ఇది పనితో స్టార్ట్ చేశాను. సో ఇంకా మీదట మీకు డెకరేషన్ ఏం చేస్తాను అన్నది నేను నా బ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను. మోస్ట్లీ నా దగ్గర టైం ఉండదు, బట్ కొన్ని క్లిప్పింగ్స్ లాగా అట్లీస్ట్ కొంచెం మాట్లాడగలిగే టైం ఉంటే మాట్లాడతాను తప్పకుండా. సో స్టే ట్యూన్ అండి అందరూ. నాకు ఈ ఫ్రేమ్ ఇదంతా ఒక 800 రూపీస్ పడిందండి. డిజైన్ అయితే మా ఫ్రెండ్ చేసి ఇచ్చాడు మొత్తము. తనకి ప్రింటింగ్ వాళ్ళకి ఇస్తే ఈ డిజైన్ మనకు ఆ షీట్ మీద చేసిస్తారనమాట. నేను ఒక బ్లాగ్లో కవర్ చేశాను, హోప్ ఉందనుకుంటున్నాను నేను. చూడండి ఆ బ్లాగ్. మనం ఇది డబుల్ స్టికింగ్ టేప్తో మొత్తం ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ మా పాప నాకు హెల్ప్ చేస్తుంది అనమాట కొంచెం. ఈరోజు సాటర్డే, సో ఫ్రీగా ఉంది. చూడండి డ్యాన్స్ కూడా ఇస్తుంది. పాప ఏం చేస్తుంది లూసీ పాప? ఏ లూసమ్మ? సో మన దగ్గర ఈ టిక్లీస్ ఉన్నాయన్నమాట. మొన్న ఇవి తెచ్చుకున్నాము. ఈ స్ట్రిప్ ఎంత పడింది బిడ్డ? ఇది మనకి 20 రూపీసా, 60 రూపీస్ స్ట్రిప్. ఇది ఒకటి తెచ్చుకున్నాం బండల్. ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందేమో చూద్దామని. బట్ లాస్ట్ ఇయర్వి, అంతకుముందు ఇయర్వి ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇన్ని తెచ్చుకున్నాం, ఏమో చేసేద్దామని, కానీ చేయలేదేమి. సో ఇప్పుడు మనకి ఇన్ని ఉన్నా కానీ దీంట్లో మనకి ఏది మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. కృష్ణుడి దండ కోసం అది ఒకలాంటి కనకాంబరం కలర్ ఉంది. సో ఇది ఒకటి మ్యాచ్ అవుతుంది కొంచెం. ఈ కలర్ అక్కడక్కడ పెట్టేద్దాం మెడలో దండలాగా. ఒక వర్స్, ఒక లైన్ పెట్టేస్తే హైలైట్ అవుతుంది అనమాట. చూద్దాం. లెట్స్ ట్రై, లెట్స్ డూ దిస్. Are you ready? Are you ready?
గోధుమలు మట్టిలో మనకి కింద వాటర్ హోల్స్ లేకుండా ఓకే ఇలా వేసేసుకొని పెట్టుకుంటాం 5 days ముందు. అమ్మవారు స్టార్ట్ అయ్యే 5 days ముందు అంటే ఇవాళ today's 17th అనమాట. ఇలా పెట్టేసుకుంటే కొంచెం మొలకలు వచ్చి డెకరేషన్ పర్పస్కి నాకు అమ్మవారి పక్కన ఫోటో పక్కన అంతా అరేంజ్ చేసుకుంటాను అనమాట. లాస్ట్ టైం వీడియో చూసుకుంటారు మీరు, చూడకపోతే చూడండి ఒకసారి. ఈసారి ఇంకొంచెం ఎక్కువగా వేస్తున్నాను, మొత్తము ఆ రూమ్ అంతా మనం ఇలా కవర్ చేస్తున్నాం అనమాట. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. అన్నీ టైంకి కుదిరితే బాగుంటుంది, బట్ పేషెన్స్ కూడా ఉండాలి. అంటే బయట మార్కెట్ పనులు, ఇంట్లో వంట, పిల్లలు ఇవన్నీ అంటే కొంచెం హెక్టిక్ అయిపోతుంది. బట్ అమ్మవారు లాస్ట్ టైం కూడా నాకు చాలా ఓపిక ఇచ్చారు, ఈసారి కూడా ఇవ్వాలి అంత ఓపిక అని చెప్పి కోరుకుంటున్నాను అనమాట. సో చూద్దాం ఎలా చేసుకుంటాను. మల్లూసి పాప పాప అయ్యో ఎందుకు 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 వణుకుతున్నాయి? ఎందుకు ఏమన్నా బొమ్మ తింటావా? సో ఇట్లా వేసేసుకున్నాను, 1 2 వేసాను ప్రస్తుతానికి, ఇంకా ఉంది చేయాలి. ఇట్లా ట్రేస్ తీసుకొని ట్రేస్లో వేసుకుంటాను అనమాట. సో ఇంత పైకి వస్తాయి మనకి, ఇంత పైకి వస్తుంది అనమాట. పైకి వస్తే డెకరేషన్కి బాగుంటుంది. ఇవన్నీ ఒక 4 5 6 7 ఉన్నాయి నా దగ్గర. ఇంకా ఈసారి ఇంకొంచెం తేవాలి. అయ్యో నీ తోకలో అంత మట్టి నిజమా, నీ తోకలో మట్టి. వైట్ వేసుకున్నాను ఇంకా ఈరోజు. ఐ థింక్ ఐ హ్యావ్ టు చేంజ్ మై డ్రెస్. అంత అడ్డుతుంది వైట్కి. ఏమైంది కన్నా, భయం ఎందుకు ఇస్తుంది? లాల్ తాగినవా? లాలతో